కానీ మీరు హుషారుగానే ఉంటారు. కానీ ఇంతకుముందు కూడా చెప్తే మీరు నా మీద ఏదో కోపం పెట్టుకున్నారంటే కోపం కాదండి బాబు, సైకలాజికల్గా ఆలోచిస్తుంటారు. నేను ఏదో ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంటారు మీరు. నేనా సార్? ఇంకా తప్పగా ఒకసారి ఆలోచన లేదుగా. సినిమా రిలీజ్ అంటే ఏవో నడుస్తుంటాయి మైండ్లో. ఇంకా అదే సినిమా రిలీజ్ అని నడుస్తుంటే ఈ సినిమా తర్వాత సినిమా కూడా నడుస్తున్నాడు. కానీ మీట్లో గట్రా కూడా కొంచెం సినిమా గురించి పక్కన పెడితే ఇంపర్సన్గా మీ మీద కొంచెం జనాలకి చిన్న చూపు అంది, కానీ ఒక తక్కువ చూపు అందని ఏమైనా మీరు ఫీల్ అవుతుంటారా? అస్సలు లేదు సార్, అది ఎందుకుంటా సార్. రకరకాల క్వశ్చన్లు అడుగుతుంటారు. అడిగే క్వశ్చన్ల వల్లనే సార్. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు మాటికంటే ఏదన్నా ఏంటి నీకు ఇదంట కదా, నీకు ఇదంట కదా, నీకు ఇదంట కదా అంటే చూసేవాళ్ళు కూడా ఇదంటనా అనే ఫీలింగ్ వెళ్ళిపోతారు అంతే సార్. జనాలు ఐఎమ్ సో గ్లాడ్, చాలా మంచిగా నాకు తెలిసి దే ఓన్ మీ అలాట్ సార్. నాకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది, ఆ వైబ్ మనకు కొడుతుంటుంది కదా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా. ఐఎమ్ సో గ్లాడ్. నేను ఉండాలని అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. సో మన అంటే చిన్న హ్యూమిలేషన్ అనిపించిందా ఎక్కడైనా ఎప్పుడైనా? అసలు అక్కడ జనాల నుంచి ఎప్పుడూ ఉండదు సార్. జనాల నుంచి కాదు, మీడియా మాటల్లో కానీ బయట మీ గురించి వినిపించే మాటల్లో కానీ ఎక్కడైనా సార్ అంటే మిమ్మల్ని ఏదో తక్కువ చేస్తున్నారని, తక్కువగా చూస్తున్నారని? సార్ అంటే ఇప్పుడు ఏముంటుందంటే కంపారిజన్లు ఎప్పుడు ఉండొద్దు అంటున్నాను సార్. ఇప్పుడు నేను ఏదో వస్తాను, ఇప్పుడు అదే ఇనిషియల్గా 2 పెద్ద హిట్లు పడ్డాయి, తర్వాత ఏదో 2-3 ఆడలేదు, హిట్లు పడలేదు. అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ గురించి మనతో కంపేర్ చేస్తారు. ఇప్పుడు అతను చూడు ఇలా చేశాడు, అతను చూడు ఇలా చేశాడు అంటే అతనికి పడి ఉంటాయి, అతని సినారియోస్ వేరే ఉంటాయి, మన సినారియోస్ వేరే ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కడు పడి లేచేవాడు. ఆ కంపారిజన్లు చేసేటప్పుడు ఇదిగో మీ చిన్న సినిమా కదా, అది పెద్ద సినిమా కదా, మీ చిన్న సినిమా కదా, పెద్ద సినిమా కదా అని ఏది చిన్న సినిమా ఏది పెద్ద సినిమా అలా మాట్లాడేటప్పుడు అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సార్. అంతే తప్ప మనకు పర్సనల్గా ఏముంటుంది సార్. లోపల అనుకుంటారా నాకు ఒక రోజు వస్తుంది, ఒక సినిమా సరే అయితే కొడతా, నెక్స్ట్ లెవెల్ వెళ్ళి కూర్చుంటా. ఎవరికైనా ఇక్కడ ఫ్రైడే సార్. ఎవరు తక్కువ కాదు, ఎవరు తక్కువ. నేను దగ్గర నుంచి నేను చాలా మందిని చూశాను. ఎవరు ఈరోజు ఏదో మనకేదో ముందు హిట్ పడిపోయిందని రేపు ఏదో అవుతుందని ఏమీ ఉండదు. ఇట్స్ ఆల్ గేమ్ సార్. మన కష్టం ఎప్పుడు కాన్స్టెంట్గా పడుతుండాలి. ఈరోజు టాప్లో ఉన్నవాడు సడన్గా పడిపోతాడు, కింద ఉన్నవాడు సడన్గా టాప్ వెళ్ళిపోతాడు సార్.